కాంగ్రెస్ పార్టీలో అప్పుడే ఎన్నికల హీట్ మొదలవుతుంది. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతానికి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 26వ తేదీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం పూరించింది. ప్రతి జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి వ్యూహం వెళ్తుందో ఆ పార్టీ నాయకులు నడుస్తుంది. మరి చెప్పండి, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ఆలోచనతో ఎన్నికలకు వెళ్తుంది? ఈ నెల 26వ తారీఖున తిరుపతిలో బహిరంగ సభతోటి మా షర్మిల గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో మా చిన్న కార్యకర్త నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ఎంతో ఉత్తేజంగా పాత కాంగ్రెస్ కన్నా ఇప్పుడు చాలా రెట్టింపు ఉత్సాహంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. అలాగే గతంలో కన్నా ప్రతి అసెంబ్లీ నుంచి మినిమం 10 అప్లికేషన్లు, దగ్గరగా ఒక 1000 అప్లికేషన్లు మన 175 నియోజకవర్గాలకి పార్లమెంట్కి కలిపి ఇప్పుడు మన విజయవాడలో ఇప్పుడు కూడా ఈ నెల దాకా టైం ఉంది. ఎంతో భారీ ఎత్తున మేము ఉన్నాం అని చెప్పి అందరూ కూడా చాలా ఉత్సాహంగా, చాలా ఇదిగా, చాలా రెట్టింపుతోటి ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉంది. షర్మిల గారు రాకతో అసలు పార్టీలో ఎటువంటి మార్పులు సంభవించాయి? షర్మిల గారితో చాలా మార్పులు వచ్చినాయండి. గతంలో కొంతమంది అసలు కాంగ్రెస్ ఉందా లేదా అన్నట్టుంది. ఆవిడ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆవిడ మన తునిలో కానీ, మన నగిరిలో కానీ, మన వైజాగ్లో కానీ, మన గ్రామ సభల్లో కానీ అన్నింటిలో కూడా ప్రజాప్రస్థానం అని చెప్పి ఆవిడ వచ్చిన తర్వాత బాగా రెట్టింపు. అందరిలో కూడా జగన్ పార్టీ ఏంటి, తెలుగుదేశం ఏంటి, జనసేన, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా షర్మిల గారు అన్న మాట్లాడుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఓట్ బ్యాంక్ ఈ విధంగా పెరగబోతుంది అసలు కాంగ్రెస్ పార్టీలో కంపల్సరీ మా నాయకులు, మన రుద్రరాజు గారు చెప్తున్నారు, కేపీ రామచంద్ర గారు, మా బాలరాజు గారు, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే తెలుస్తుంది. మొత్తం మ్యాక్సిమం మేము తలుచుకుని ఒక 50 సీట్ల పైన మేము గెలుస్తామని చెప్పి ధీమాగా ఉన్నాం. గెలుపు అవకాశాలు ఉన్నాయండి. ప్రస్తుతం అభ్యర్థుల యొక్క సంబంధించి అభ్యర్థులకు పోటీ కూడా ఎక్కువ ఉంది. అసలు అభ్యర్థి ఎంపిక ఏ ప్రణాళిక ప్రకారం చేస్తున్నారు? అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ పార్టీ ఎగ్జాంపుల్ 10 మంది పెడుతున్నారు. దాంట్లో చూస్తున్నారు పూర్వం నుంచి ఎవరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ప్రజెంట్ ఎవరు వచ్చారో, ఆ క్యాపబిలిటీ ఏంటి, అతను మంచి పేరు ఉందా లేదా, ప్రజల్లోకి వెళ్ళగలరా, ప్రజలకు ఏమన్నా కంపల్సరీ అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీర్చగలరా, ప్రజల సమస్యలు తీర్చేయగలిగే క్యాండిడేట్కే కాంగ్రెస్ పార్టీ మంచి అవకాశాలు ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ సెలెక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మంచి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక ప్రత్యేక అజెండా అంటూ ఉందా? ఉంటే అజెండాలు ఎటువంటి అంశాలను పొందుపరిచారు? మెయిన్ ఎజెండా కాంగ్రెస్ పార్టీ ఒక తెలంగాణలో ఒక 6 గ్యారెంటీలు ఇచ్చారు. అలాగే కర్ణాటక, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా మెయిన్ ఎజెండా. ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రతి పౌరుడికి ఏంటి, ప్రాజెక్టులు ఏంటి, మన ఇండస్ట్రీలు ఏంటి, నిరుద్యోగులకి ఏంటి, అందరికీ మంచి అవకాశం వస్తుంది. ప్రత్యేక హోదా ఓన్లీ ఒకే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. పోలవరంకి సంబంధించి ఒక ప్రణాళికబద్ధమైన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పోలవరం యథాస్థితి అంటే కొంత శాతం మాత్రం అభివృద్ధి జరిగింది, ఇంకా చేయవలసి ఉంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలోకి వస్తే ప్రత్యేకంగా అంటూ ఆలోచన ఉన్నది ఉందా? పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది మా కాంగ్రెస్ పార్టీ అండి. మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దానికి పునాది పడి స్టార్ట్ చేసాం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తేనే పూర్తిగా ప్రాజెక్ట్ని రిలీజ్ చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ. భవిష్యత్తులో అంటే రాబోయే ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అడుగులు అయిపోతుంది? కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గంలో ప్రతిదీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ అవసరాలు దృష్టిగా పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తుంది. ప్రస్తుతం ఇది మనం చూసుకుంటే అంటే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలపై ప్రత్యేక దృష్టితో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. ఎవరైతే యూత్ ఉన్నారో వారందరినీ కూడా ఎంకరేజ్ చేసే విధంగా యూత్కి అధిక శాతం సీట్లు ఇవ్వడంతో పాటు బడుగు బలహీన సామాజిక వర్గాల సమీకరణ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి సీట్లు వచ్చే విధంగా అంటే అసెంబ్లీలో అడుగుపెట్టిన అనేక కులాలకు ఇప్పటికే పరిశోధన జరిగింది. ఆ పరిశోధన తగ్గట్టుగా వారందరికీ కూడా సీట్లను ఇచ్చి వారందరినీ రాజకీయంగా ముందుకు తీసుకోవాలనే ఒక ఆలోచన జరుగుతుంది. దీంతోపాటు షర్మిల ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క వ్యక్తిగత విషయాలతో పాటుగా సామాజిక పరిణామం ఏ విధంగా ఉంది, సామాజిక అవగాహన ఏముందనే అంశాలపై తీసుకొని ఎక్కడ రికమెండేషన్కి, సిఫార్సులకి తావు లేకుండా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. అభ్యర్థులు ఖచ్చితంగా ఆయా నియోజకవర్గంలో ఖచ్చితమైన పోటీనిచ్చే అభ్యర్థులు ఉంటారు. భవిష్యత్ కాలంలో నాయకులుగా ఎదిగే వారికి మాత్రమే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ముందుకు తీసుకొస్తుందని ఇక్కడ నాయకులు చెబుతున్నారు.